పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా దేవుడు మన క్షేమంగా కాపాడి మరొకసారి ఎలాగ దేవుని మాటలు చెప్పడానికి వినడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథము నుంచి హోషియా రాసిన గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనాను పర్వతము దాని వేరు తన్నునట్లు వారు తన వేర్లు తన్నుదురు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మాతో అందరితో మాట్లాడమని, ఈ మాటల ద్వారా అనేకులు మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. విత్తువాడు విత్తుచుండగా మంచి నేలను పడిన విత్తనము వలె ఈ వాక్యాన్ని మీరు దీవించండి. బలహీనుడను నీ సన్నిధిలో నిలబడున్నాను, నన్ను బలపరచమని యేసయ్య ఉన్నతమైన నామములో, శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇక్కడ చక్కని మాటను హోషియా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఇది మంచు కాలము. చాలా మంచు మనకు కనబడుతుంది. మంచు కాలము, మంచు పంటలు మనకు తెలుసు. మన దేశంలో మంచు ప్రాంతాలు ఉన్నాయి. కాశ్మీర్, కొడైకెనాల్, అనేక ప్రాంతాల్లో మంచు కుమ్మరిస్తూ ఉంటుంది. అక్కడ చెట్లు మనం గమనించినట్లయితే ఆ చెట్లు మంచు కప్పి ఉంటుంది, అనగా లేక మంచు వాటి మీద పడుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో దొరికే పంట లేక పండ్లు చాలా శ్రేష్టమైనవి. అవి తొందరగా పాడవు. ఆ ప్రాంతంలో నివసించే మనుషులు కూడా చాలా ఆరోగ్యకరంగా, మంచి రంగు, మంచి ఆరోగ్యము కలిగిన వారిగా కనబడుతున్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఎవరి చెట్టు? చెట్టు మనిషికి సాదృశ్యంగా ఉంది. మనుష్యుకి సాదృశ్యంగా ఉంది. మంచు అది పైనుండి వచ్చేది కనుక పరిశుద్ధాత్మనకు సాదృశ్యముగా ఉన్నది. అంత్యదినముల్లో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అలాగే చెట్టు లాంటి మన మీదకి దేవుడు తన ఆత్మను కుమ్మరించే కాలం ఇది. నీరు దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ 3 కనబడుతున్నాయి. ఒకటి చెట్టు, రెండవది మంచు. పిల్లరా, చెట్టు మనుష్యులకు సాదృశ్యం. 128వ కీర్తనలో మనం చూసినట్లయితే, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష చెట్టు వలె ఉంటుంది. స్త్రీలను ద్రాక్ష చెట్లతో పోల్చి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. పురుషులను ఒలీవ మొక్కలతో పోల్చారు. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కనుక దేవుడు అంటున్నాడు, మీరు చెట్లు, మీకు నేను మంచు వలె ఉంటాను. ఎంత చక్కని మాట. పిల్లరా, గమనించండి. సహజంగా మంచుని దేనికి వాడుతారో, లేక మంచు, ఐసు ఏ వస్తువైనా పాడవకుండా ఉండునట్లు వాడుతారు. చేపలు మంచులో పెడతారు. అలాగే చాలామంది ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్ లోపల మంచు ఉంటుంది. ఆ మంచులో ఉన్న వస్తువులు కొంత భద్రంగా ఉంటాయి. కనుక పిల్లరా, గమనించండి. నీవు నేను చెట్టు అయితే దేవుడు మంచు, లేక పరిశుద్ధాత్మ దేవుడు మంచుగా మనకు ఉంటాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది.
ఇది సందర్భాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడు ఎవరికి మంచుగా ఉంటాడు? ఇందులోనే 14వ అధ్యాయము ప్రారంభం నుంచి చూసుకున్నట్లయితే కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, లేక నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నారు. పిల్లారా, నాలో పాపము లేదని ఎవడైనా చెబితే వాడు దేవుని అబద్ధికునిగా చేయవాడవుతున్నాడు. పాపము, దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. పాపము పరిపక్వమై మరణమును కంటుంది. పాపము, పిల్లరా గమనించండి, చాలా భయంకరమైనది. మనము చేసే పాపాలను బట్టి మనం అప్పుల్లో కూరుకుపోతున్నాం, సమస్యల్లో కూరుకుపోతున్నాం, అనారోగ్యాల్లో కూరుకుపోతున్నాం, పడిపోతున్నాము. 2వ వచనం అంటే, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నీ. పిల్లరా గమనించండి, దేవుని దగ్గరకు వచ్చే మనము ఏమి సిద్ధపరచుకోవాలి అంటే, దేవునితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్న మాటలను మనము సిద్ధపరచుకోవాలి. దేవునితో ఎలా మాట్లాడాలో మనకు తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. చూడండి, మత్తయి రాసిన సువార్తలో 5వ వచనము, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని మీరు సమాజ మందిరంలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయవలనని జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో 7వ వచనం చూడండి అమ్మా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తన మనవి వినబడునని. కనుక దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విస్తారమైన మాటలు కాదు కావలసింది. విస్తరించి మాట్లాడడం వలన దేవుడు వారి మనవి ఆలకిస్తాడనుకుంటున్నాడు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. దేవుడు పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి, మన మాటలు చిన్నగా ఉండాలి. పిల్లరా గమనించండి, పాపములో పడిపోయిన నీవు నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మాట్లాడాలో మాటలను సిద్ధపరచుకొని ఆయన దగ్గరకు రావాలి. ఏమని సిద్ధపడాలి? మా పాపములన్నిటినీ పరిహరింపుము. మొదటగా నువ్వు చేయవలసిన, సిద్ధపరచుకోవలసిన మాట ఏమిటంటే, మా పాపములను పరిహరించుము. పాపములను పరిహరించేవాడు దేవుడు. మన పాపములను క్షమించే అధికారము దేవునికి మాత్రమే ఉంది. కనుక మొదటి మాట సిద్ధపడవలసింది ఏమిటంటే, మా పాపములను పరిహరింపుము. 2వ మాట ఏమన్నాడంటే, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను నర్పించుచున్నాము. దావీదు అంటున్నాడు, నువ్వు దహన బలిని కోరువాడవు కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఒకప్పుడు దేవునికి బలి అర్పించేవారు, అవి దేవుడు
చాలా ఇష్టంగా స్వీకరించేవాడు. కానీ ఎప్పుడు బలును అర్పించనక్కరలేదు. రెండవ మాట ఏమిటి? ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. దేవుడు మన శరీరములో అంగీకరింపవలసిన అవయవం ఏమిటంటే పెదవులు. అందుకే ప్రభు అన్నాడు, మీ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరముగా ఉంది. యెషయా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కానీ అపవిత్రమైన పెదవులు గలవాడై ఉన్నాడు. ఆ మాటల్లో అపవిత్రత, అటువంటి మాటలు దేవునికి అంగీకారము కాదు. కనుక ఇక్కడ ఏమని ప్రార్థన చేయాలి అంటే, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. దేవుడు అంగీకరించేవి. తర్వాత ఇంకో మాట అన్నాడు 3వ వచనములో, అష్షూరీయుల చేత రక్షణ నొందఘోరము. ఒకప్పుడు అష్షూరీయులు మమ్మల్ని రక్షిస్తారు, మమ్మల్ని కాపాడుతారు అనుకునేవాళ్ళము, కానీ ఇప్పుడు వారి రక్షణ మేము నొందఘోరము, మాకెవరి రక్షణ అవ్వద్దు. చాలామంది రక్షించేవారి లోకంలో ఉన్నారు. బొమ్మసరులు ఉంటారు, చాలామంది డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళు ఏదో రక్షిస్తారని. గన్మెన్స్ని పెట్టుకుంటారు. విచారం అంటే మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఏ రక్షకులైతే ఏర్పాటు చేశారో వారే ఆవిడ్ని కాల్చి చంపినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, రక్షణ నొందఘోరము, మేమింకను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని ఇక మీదట మా చేతి పనితో. చాలామంది ఏం చెప్తారంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. వర్క్ ఈజ్ వర్షిప్, పనే దేవుడు. అలాగే చాలామంది పనులు చేయించుకుంటారు. చాలామంది వాళ్ళు పనిచేసే భూమికి నమస్కారం చేస్తారు, వాళ్ళు పనిచేసే పనిముట్లకు నమస్కారం చేస్తారు, ముద్దులు పెడుతుంటారు, పూజ చేస్తూ ఉంటారు. పిల్లరా, అది దేవునికి అంగీకారము కాదని జ్ఞాపకము చేస్తున్నాడు. మీరే మాకు దేవుడని ఇక మీదట మా చేతి పనితో మేము చెప్పము. ఇవి నువ్వు దేవుని దగ్గర సిద్ధపరచుకోవలసిన మాటలు. అప్పుడు తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే. ఇంకో మాట ఏమిటో తెలుసా? అయ్యా, మేము తల్లిదండ్రులు లేని వారమయ్యా, ఆదరణ లేని వారమయ్యా, మా తండ్రివి నీవే. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలో ఏముందో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. కనుక మా తండ్రివి నీవే. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరిచేదను. దేవుడు గణపరిచేవాడు, రెండవది గుణపరిచేవాడు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను అన్న వాక్యాన్ని మనం కీర్తనాకారులో చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ దేవుడైతే మనల్ని గణపరుస్తాడో అదే దేవుడు మనలను గుణపరుస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. వారి మీద ఉన్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహిస్తాను అని జ్ఞాపకం చేస్తు. పిల్లారా, మనము పాపము చేసిన వారముగా ఉన్నాం. ఏమిటి పాపము? సేవకులైన మేము కూడా దేవుని దృష్టిలో పాపము చేసేవారముగా ఉన్నాం. సమూయేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనములో చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడునగుదునని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, గమనించండి,
సేవకులైన వారికి అప్పగించిన పని ఏమిటంటే ప్రార్థన చేయుట. ప్రజల కోసం ప్రార్థన చేయాలి. మీరు నెమ్మదిగా సుఖముగా జీవించి నిమిత్తము మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు చేయాలి. ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ఆయన చెప్పాడు. కనుక నా మటుకు నేను సంఘము నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. దేవుడు నీకు కుటుంబం ఇస్తే కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు నీకు సంఘం ఇస్తే సంఘం కోసం ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను నాయకుడిగా చేస్తే నీ కింద ఉన్న ప్రజల కోసం ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను అధికారిగా నియమిస్తే నీ కింద ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయుట మానుట దేవుని దృష్టికి పాపము. ప్రార్థించుచున్నావా ఓ విశ్వాసే, ప్రార్థన మరువకుమా ఓ విశ్వాసే, ప్రార్థనే నీ ఆయుధం, ప్రార్థనే నీ జీవితం. చక్కని పాట. ప్రార్థించుచున్నావా ఓ విశ్వాసి, ప్రార్థించుచున్నావా ఓ సేవకుడా. ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి మనము పాపులముగా ఉన్నాము. పిల్లలు ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు, అది నాకు దూరమగునుగాక. ఇలాంటి స్థితి మనకు దూరమగునుగాక అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత చదవండమ్మా. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధిస్తును, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయని వారైతే తప్పకుండా మీరును మీ రాజును. కనుక కీడు చేసే వారమైతే ప్రార్థన చేయకపోవడము మన సంఘమునకు కీడు చేసిన వారం అవుతాం, మన కుటుంబానికి కీడు చేసిన వారం అవుతాం. కనుక ప్రార్థన. ఓ ఇశ్రాయేలు, ఓ సేవకుడా, సేవకురాలా, ప్రార్థన చేసే అనుభవం నీకున్నదా? నీవు పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే మాటలను సిద్ధపరుచుకొని ప్రభువును ప్రార్థించడానికి ఎదుర్కొంటారో వారికి దేవుడిచ్చే శ్రేష్టమైన జీవితము, శ్రేష్టమైన అనుభవం ఏమిటంటే దేవుడు వారికి ఎలాగుంటాడో తెలుసా? చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందునని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అలా గమనించండి, కొన్ని చెట్లు మంచు మీద ఆధారపడి ఉంటాయి, కొన్ని చెట్లు వర్షాధారము, మరికొన్ని చెట్లు నదీ పరివార ప్రాంతాల్లో ఉంటాయి. కనుక ఇక్కడ మంచు పడే చెట్లుగా దేవుడు నిన్ను నన్ను ఉంచుతాడని జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను పాడవనివ్వడు, చెడిపోనివ్వడు, నిన్ను బలహీనపడనివ్వడు, నిన్ను సిగ్గుపడనివ్వడు, నిన్ను ఎండిపోనివ్వడు, వాడిపోనివ్వడు. ఇశ్రాయేలును కాపువాడు వాడు కొనుకడు నిద్రపోడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇప్పుడారా దేవుని వాక్యము సెలవిస్తున్నది, అంత్య దినములలో మనుష్యులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. దేవుని ఆత్మ కుమ్మరించబడే కాలం ఇది. దేవుని ఆత్మ ఎలా కుమ్మరించబడుతుందంటే మంచు కుమ్మరించబడినట్లు వారి మీదకి మంచు వస్తున్నాయి.
విస్తారమైన మంచు, విస్తారమైన దేవుని సన్నిధిని ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. అంత్యకాలము దేవుని యొక్క అభిషేకం మనం పొందుతున్నాం కనుక ఇక్కడ శ్రేష్టమైన మాటలను మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. శ్రేష్టమైన మాటలను మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ మాటలు విలువైనవి, బలమైనవి, శక్తిగలవి. ఈ మాటలను మనము పరిశీలన చేసుకుందాం. ఎవరి మీద అయితే మంచు పడుతుందో వారు ఏ విధంగా ఉంటారు ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మృతులైన నీవారు బ్రతుకుదురు. పులారా, దేవుడు ఎవరికి మంచుగా ఉంటాడో వారి విషయమే చక్కని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మృతులైన నీవారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రాతాత్మలను నీ మంచు. ఇది ఎవరి మంచు అంటే దేవుని మంచు. ఇది కృత్రిమమైన మంచు కాదు. హైదరాబాదులో ఆ మంచు వాతావరణాన్ని సృష్టించి అందులో ఆడుతూ ఉంటారు. చాలామంది మంచును తయారు చేస్తూ ఉంటారు. ఇది కృత్రిమమైన మంచు కాదు, ఇది దేవుడు కుమ్మరించే మంచు. మంచు దేశాలు, మంచు ఖండాలు ఉన్నాయి. సూర్యుని క్రాంతి వలన లేక పొల్యూషన్ వలన మంచు కరిగి నీరుగా మారిపోతుంది. ఇది మంచి పరిణామము కాదని శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు అలా గమనించండి, మంచు యొక్క ఆశీర్వాదము. దేవుడు పరిశుద్ధాత్మనే మంచును ఎవరి మీద అయితే కుమ్మరిస్తాడో వారు మృతులైన నీవారు బ్రతుకుదురు. నువ్వు బ్రతకవు, చనిపోతావు. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు. లాజరు చనిపోయి అప్పటికి 4 రోజులయ్యింది. దేవుడు లాజరు మీద తన మనసును కుమ్మరించాడు, లేక తన జీవాన్ని పంపించాడు. మృతులైన నీవారు. యేసు ప్రేమించిన కుటుంబం ఉంది, లాజరు, మరియా, మార్తలు. మరి ఎప్పుడు యేసయ్య పాదాల దగ్గర కూర్చుండేది. ఈరోజు లాజరు చనిపోయిన తర్వాత మరియా ప్రభు దగ్గర రాలేని స్థితిలో ఉంది. మార్త మాతో పరిగెట్టుకుంటూ వచ్చింది, ప్రభువా నీవు ఉంటే లాజరు బ్రతికేవాడు. నేను ఎవరు అనుకుంటున్నావు? నేనే పునరుద్ధానమును జీవమును. అవును ప్రభువా, పునరుద్ధానములో లాజరు లెగుస్తాడు. లేదు ప్రభు, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును. ఆయన సమాధి ఎక్కడ? ఆయన మృతుడై ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాడో మృతుడైన లాజరు తిరిగి లేచినట్లుగా చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈరోజు నీ మీద నా మీద కుమ్మరించాలి. చాలామంది పేరుకు మాత్రమే జీవిస్తున్నాము, కానీ మనము మృతులై ఉన్నాము కనుక ప్రభు అంటున్నాడు, నా వైపు మీరు తిరగండి, మీ పాపాలు ఒప్పుకోండి, మాటలు సిద్ధపరచుకొని నా దగ్గరకు రండి. నేను మీ పాపాలను క్షమించి చెట్టుకు మంచున్నట్లుగా నేను మీకు తోడుగా ఉంటాను. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. అతడు ఎలా ఉంటాడంటే 14వ అధ్యాయంలో ఇంకో మాట అన్నాడు, తామర పుష్పము పెరుగునట్లు అతడు పెరుగును. చక్కని మాటలు. నా సహోదరి సహోదరుడా, దేవుని వైపుకు తిరుగుదామా? ఆయన వైపుకు తిరుగుదామా? మన హృదయాలు ఆయన వైపుకు త్రిప్పుకుందామా? మలాకీలో అంటాడు, మీరు పితరుల నాటి నుండి మీరు నా వైపు తిరగకపోయారు. మలాకీ 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మీ పితరుల నాటి నుండి
మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కనుక దేవుని వైపుకు తిరుగుదాం, మన హృదయాలు ఆయన వైపుకు తిప్పుకుందాం. చెట్టుకు మంచు ఉన్నట్లుగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవా, ఆయన తోడుగా ఉండాలని కోరుతున్నాడు. మనల్ని చిగురింప చేయాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ప్రకాశమైన మంచుతో ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ మంచు కావాలనుకున్న వారు ప్రార్థన చేయండి, దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఓ ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరగమని నువ్వు సెలవిచ్చావు. ఇప్పుడే మేము తిరగడానికి సిద్ధపడుతున్నాము. అయితే దేవుని దగ్గరకు వచ్చి వారు మాటలను సిద్ధపరచుకుని రావాలని అజాగ్రత్తగా రాకూడదు, నిర్లక్ష్యముగా రాకూడదు, విస్తారమైన మాటలతో రాకూడదు. క్లుప్తమైన మాటలు, యథార్థమైన మాటలతో నీ సన్నిధికి రావాలని జ్ఞాపకం చేశావు. ఆ విధంగా మేము రావడానికి సహాయము దయచేయమని. అయ్యా, మంచు లేక, నీరు లేక, పరిశుద్ధాత్మ లేక ఎండిపోతున్నాము. చెట్టుకు మంచు ఉన్నట్లుగా మీరు మాకుంటానన్నారు. ఉండమని, కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మ తోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. పిల్లరా గమనించండి, అది ఫిబ్రవరి నెల 26, 27, 28 తారీఖుల్లో తాడేపల్లి ముగ్గు రోడ్డు షారోను ప్రార్థనా మందిరం, గుంటూరు జిల్లా షారోను ఉజ్జీవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సేవకులు మన మధ్యకు రాబోతూ ఉన్నారు. దైవజనులు డాక్టర్ కుమార్ రాజా కొమనాపల్లి, మరి జీసస్ ఫర్ ఆల్ జనరేషన్, ఆయన మన మధ్యకు దేవుని వాక్యాన్ని చెప్పడానికి రాబోతున్నారు. అదేవిధంగా బిషప్ యేసురత్న రాజకుమారయ్య గారు మరి పాలకొండ నుంచి మన మధ్యకు రాబోతున్నారు. అలాగే దైవజనులు బిషప్ మరి గాలిపోతుల డానియల్ గారు, గ్రేస్ టవర్ మినిస్ట్రీస్ మన మధ్యకు రాబోతున్నారు. రెవరెండ్ షారోన్ చక్రవర్తి గారు మన మధ్యకు రాబోతూ ఉన్నారు. తాడేపల్లిలో దైవ సేవకులు అపోస్తులు ఆర్ రాజారావయ్య గారు, శారమ్మ గారు దాదాపు 115 సంవత్సరాలు బ్రతికి 85 సంవత్సరాలు సేవ చేసి 2022వ సంవత్సరమున ప్రభు పిలుపు అందుకున్నారు, మహిమలో ప్రవేశించారు. వారు మరి ప్రభు పిలుపు అందుకొని వెళ్ళిన తరువాత సేవా పరిచర్యను దేవుడు నాకు అప్పగించాడు. అక్కడ సేవా పరిచర్య జరుగుతూ ఉన్నది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, సభలో పాల్గొనండి, దైవాశీర్వాదాన్ని పొందమని ప్రభు పేరట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. షారోను ప్రార్థనా సేవా సమస్త సంఘాలు వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. రండి, సభల్లో పాల్గొనండి, దైవాశీర్వాదాన్ని పొందండి. ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది. మరి అందరికీ భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి. దయచేసి గమనించవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన పరమగీతార్థ మర్మములను బోధించే దైవ సేవకులు మన మధ్యకు వస్తూ ఉన్నారు కనుక ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావలసిందిగా ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.